सबसे बड़ी घर वापसी। जी हां, तो बांसवाड़ा के एक गांव में एक साथ 30 परिवारों की घर वापसी हुई है, जो चर्चा का विषय बनी हुई है। इन परिवारों ने पैसे के लालच में आकर 30 साल पहले ईसाई धर्म को अपना लिया था। साथ ही सभी ने मिलकर चर्च का शुद्धिकरण कर उसे मंदिर में बदल दिया है। गांव में अब धर्मांतरण की सच्चाई को लेकर जागरूकता बढ़ी है और लोग सनातन के महत्व को समझने लगे हैं। तो इस सबसे बड़ी घर वापसी पर विस्तार से आज हम चर्चा करेंगे। पहले आपको दिखाते हैं ये खास रिपोर्ट। ప్రైజ్ లార్డ్, డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఒక బాధకరమైన విషయం అండి. ఒక చర్చ్ టెంపుల్గా మారింది, ఒక పాస్టర్ పూజారిగా మారాడు. లాస్ట్ టైం మీకు నేను ఒక వీడియో చూపెట్టాను, స్క్రీన్ పైన మీకు చూపెడుతున్నాను. ఈ వీడియో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్గా 2 days బ్యాక్ ఆ టెంపుల్లో భైరవ అనే ఒక విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆ చర్చిలో పెట్టడం అనేది జరిగింది. దానికి ఆ ప్రాంతంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ కానీ లేదా ఆ గ్రామంలో ఉన్న హైందవ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక ఊరేగింపు చేసి ఆ చర్చిని టెంపుల్ గా మారుస్తున్నారు. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. बड़ी खबर सामने आ रही है जहां पर एक गिरजाघर को मंदिर में बदला जा रहा है। जानकारी के मुताबिक गागर तलाई क्षेत्र के सोडला दूदा गांव में एक गिरजाघर को शुद्धिकरण करने के बाद वहां भैरव जी की मूर्ति स्थापित की गई है। लोगों का मानना है कि देश में पहला मामला होगा जब किसी गिरजाघर को मंदिर में बदला जा रहा है। जानकारी के मुताबिक गौतम नाम के एक शख्स 30 साल पहले पूर्व यानी कि ईसाई धर्म स्वीकार उन्होंने किया था और उसके बाद वहां पर प्रार्थना अपना धर्म पर ही करता था, जिसके बाद अपनी जमीन पर ईसाई धर्म के विस्तार के लिए करीब 2 साल पहले गिरजाघर बनवाया गया था। वो गिरजाघर में पादरी का काम करता था। करीब 2 महीने से ईसाई धर्म से विश्वास उठने के बाद गौतम वापस हिंदू धर्म में लौट आया है और अपनी जमीन पर बने गिरजाघर को मंदिर में परिवर्तित कर दिया गया है। చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాస్టర్ 30 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాడు. అతను 30 years సేవ చేస్తున్న ఒక సేవకుడు ఈరోజు ఒక పంతులుగా మారాడు. పైగా ఆయన చెప్తున్న మాట ఏంటిది తెలుసా? ఆయన అంట 30 సంవత్సరాల నుండి సేవలో ఉన్నప్పుడు ఎవరితో ఏదో చిన్న గొడవ అంట. ఆ గొడవ వల్ల ఈ మతం అంతా వేస్ట్ అని చెప్పి, ఈ క్రిస్టియానిటీ వేస్ట్ అని చెప్పి అతను పక్కకు వచ్చేసాడు. 40 కుటుంబాలకి వెళ్ళి 35 కుటుంబాలను అతను తన వైపు घर वापसी చేసుకున్నాడు. मेरा नाम गौतम ग्रासिया, मैं सोडला दूधा का रहवासी हूँ, जामुड़ी पंचायत, तहसील गांगरतला, जिला बांसवाड़ा का रहवासी हूँ। मैं पहले हिंदू में था पहले, इसके बाद मैं धीरे धीरे फिर ये किर्शन में चला गया था। किर्शन में लगभग 30 साल रहा। 30 साल में रहा, फिर इस गांव के लोग लगभग 40-45 लोग हो गए थे। फिर हमारे एक पास्टर के जरा टक्कर होगी, इसमें मैंने ये बंद करवा दिया और 30 लोग वापस मैंने तोड़ के हिंदू में वापस ले आया हूँ। यहाँ पहले चर्च चल रही थी। చాలా మంది క్రైస్తవులు ఈ రోజు మన తెలంగాణ, ఆంధ్రలో అదే విధంగా ఉన్నారండి. ఒకప్పుడు బాగా సేవ చేసిన వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో తిరుగుతున్నారు. ఒకప్పుడు బాగా సువార్త ప్రకటించే వాళ్ళు ఈరోజు దేవుడే లేడని బ్రతికేటోళ్ళు ఉన్నారు. దేవుడు చేస్తేనే మంచోడు, దేవుడు చెయ్యకపోతే ఇక దేవుడే లేడు, నేను ఈ దేవుడిని నమ్మను, వేరే దేవుడిని నమ్ముకుంటానని చెప్పే మూర్ఖులు కొంతమంది ఉన్నారు. ఇదంతా ఒక కేటగిరీ అయితే, ఇంకొక కేటగిరీ దేవుణ్ణి నమ్ముతూ దుర్మార్గమైన పనులలో జీవిస్తున్నారు, తాగుడికి బానిసమైపోయారు. యవనస్తులు ముఖ్యంగా గంజాయికి, గొడవలకు, మత్తులకు, తర్వాత మద్యానికి అలవాటైపోయి తన జీవితం అంతా పాడు చేస్తున్నారు. అందుకే ఈరోజు క్రైస్తవుల పైన ఈ విధమైన దాడి జరుగుతుంది. చర్చి వచ్చిన సమయంలో ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారే కానీ పురుషులు ఎక్కడైనా కనిపిస్తున్నారా? కనపడదు. కనీసము ఈ వీడియో చూస్తున్న పురుషులకు కాస్త రోషం ఉన్నా మీరు ఈ మాటకు స్పందిస్తారు. ఎందుకు తెలుసా? ఈరోజు చాలా మంది సంఘాలలో ఆడవాళ్ళు మాత్రమే ఉంటున్నారు, పురుషులు మాత్రం ఉండలేరండి. మన యవనస్తులు చెడిపోతున్నారు. ఈరోజు ఇండియాలో అతి పెద్ద ఘర్ వాపసీ ఇది, ద బిగ్గెస్ట్ ఘర్ వాపసీ ఇన్ ఇండియా. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. దీంతో ఇండియాలో ఉన్న మీడియా, న్యూస్ 18 మీడియా, ఇది అంబానీకి సంబంధించిన మీడియా. ఇది ఈ న్యూస్ 18 వాడు ఎప్పుడు కూడా క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్ గానే మాట్లాడతాడు. నేను ఇప్పటి వరకు ఈ ఛానల్లో ఏ మాత్రం క్రిస్టియానిటీ సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అని చూడలేదు. అలాంటి వాడు ఈ రోజు సంకలు గుద్దుకొని ఎలా మాట్లాడుతున్నారో మీరు వినండి. ఆ యాంకర్ ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి వినాలి. आज की डिबेट का मुद्दा है सबसे बड़ी घर वापसी। जी हां, तो बांसवाड़ा के एक गांव में एक साथ 30 परिवारों की घर वापसी हुई है, जो चर्चा का विषय बनी हुई है। इन परिवारों ने पैसे के लालच में आकर 30 साल पहले ईसाई धर्म को अपना लिया था। साथ ही सभी ने मिलकर चर्च का शुद्धिकरण कर उसे मंदिर में बदल दिया है। चर्च का शुद्धिकरण कर
उसे मंदिर में बदल दिया है। విన్నారా తను చెప్పిన మాట ఏంటిది? చర్చికి శుద్ధీకరణ చేశారంట. అంటే ఇంతకుముందు ఇక్కడ పాపం చేసేవాళ్ళ, లేకపోతే ఇక్కడ ఏమైనా అపవిత్రమైన పనులు జరిగేవా? చర్చికి శుద్ధీకరణ ఏంటిది నాకు అర్థం కాలేదు. गांव में अब धर्मांतरण की सच्चाई को लेकर जागरूकता बढ़ी है और लोग सनातन के महत्व को समझने लगे हैं। तो इस सबसे बड़ी घर वापसी पर विस्तार से आज हम चर्चा करेंगे। पहले आपको दिखाते हैं ये खास रिपोर्ट। ఆమె ఏమంటుంది తెలుసా? 30 సంవత్సరాల క్రితం, 30 years బ్యాక్, 30 సంవత్సరాల క్రితం అంట ఆ పాస్టర్నంట డబ్బులతో కొనుక్కున్నారంట అండి. డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేశారని ఆమె ఎంతో ఓపెన్ గా చెప్తుంది. దీని వెనుకలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా బాగా ఇన్వెస్టిగేట్ చేసినా వాళ్ళకి సమాధానం రాలేదు. ఏ క్రైస్తవుడు డబ్బులు తీసుకొని మతం మారడు. డబ్బులు తీసుకున్నవాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా మారిపోతాడు. మరి ఎవరు డబ్బులు ఇస్తున్నాడు మనకైతే తెలీదు. కానీ ఒక ఆస్కారం దొరికింది, ఒక ఛాన్స్ అనేది మనం ఈరోజు క్రైస్తవులు అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రలో కూడా చాలా మంది క్రైస్తవులు అదే విధంగా బతుకుతున్నారేమో. నేను మంచి సేవకులను చూశానండి. దేవుని పేరట బతికి ఈరోజు తాగుడికి బానిసమై దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయి ఒక దరిద్రమైన జీవితం జీవిస్తున్నారు. టీవీల్లో మాట్లాడే సేవకులు కూడా ఈ మధ్యలో దారుణమైన జీవితం జీవిస్తున్నారు. కొంతమంది నేను చూస్తాను, నా కళ్ళారా చూస్తున్నాను కూడా ప్రస్తుతానికి. మరి మన క్రైస్తవులకి ఏ పోయే కాలం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. దేవుడిని నమ్ముకున్న, సజీవమైన దేవుడిని నమ్ముకున్న వాళ్ళం మనమే దేవుడిని వదిలేసిపోతా ఉంటే దేవుడు తెలివని వాడు అవకాశం తీసుకోడా? నిజమైన దేవుడి గురించి తెలివని వాడు క్రైస్తవుల పైన బురద చల్లడా? ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో అతిపెద్ద ఘర్ వాపసి జరిగిందండి. దీంట్లో చాలా మంది ఎంతో విధంగా ఆనందపడుతున్నారు. కానీ ఒక మాట చెప్పాలన్నా, ఇది జరగడం కూడా మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న పనికి మాలిన కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు చూసారా? దేనికి మాకెందుకులే బ్రదర్, మేము బతుకుతే చాలు బ్రదర్, మాకు 3 పూటలు తిండి ఉంటే చాలు బ్రదర్, మా జీవితం మేము చూసుకుంటే చాలు బ్రదర్ అనుకునేటోళ్ళు క్రైస్తవులు ఉన్నారు చూసారా? వీళ్ళకందరికీ గుణపాఠం ఇది. ఎందుకు తెలుసా? మీరు ఇలానే ఉండండి, రేపు పరిస్థితులు మారినప్పుడు మీరు అటైనా జంప్ అయిపోతారు. ఒకవేళ ఈ పరిస్థితి మన తెలంగాణలో వచ్చింది అనంటే, లేదా ఆంధ్రలో వచ్చిందంటే మీరు అటు వెళ్ళిపోవడానికి ఏ మాత్రం కూడా వెనుక ఆడరు. ఇది ఖచ్చితంగా చెప్తాను. ఇప్పటికే మన ఆంధ్ర, తెలంగాణలో క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా మనకు సిగ్గు రాకపోతే ఇంకా వేస్ట్ అండి. ఏకం కావాలి, యూనిటీగా ఉండాలి. ఏదో కత్తులు బాంబులు పట్టుకోవడం కాదు కదా. మనం అందరం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము, కాకపోతే ఒకటిగా బలంగా ప్రార్థన చేద్దాం. ఇదే కదా మనం అడిగేది. ఈరోజు రాజస్థాన్లో ఉన్న బాన్స్వాడ రేపు మన ఊరు కూడా కావచ్చేమో. ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. వీలైనంత వరకు ఈ వీడియోని మీరు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.